సీనియర్ ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ గారి సస్పెన్షన్ని ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఎప్పటి వరకు పొడిగించింది అంటే జూన్ 30వ తేదీ వరకు. జూన్ 30వ తేదీ వరకు లేక ఆయనపై జరుగుతున్నటువంటి విచారణలు పూర్తయ్యే వరకు అన్నారు ఇవాళ ఇచ్చినటువంటి జీవోలో. పివి సునీల్ కుమార్ గారు జూన్ 30వ తేదీన రిటైర్ కాబోతున్నారు. దానికి అర్థం ఏంటి? ఆయన సస్పెన్షన్లో ఉండగానే రిటైర్ అవుతారు. ఏ కేసులో ఆయన సస్పెన్షన్లో ఉన్నారు? ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వలేదు అని. కొన్ని కేసుల్లోనేమో సమాచారం ఇచ్చారు, కానీ ఆయన వెళ్తున్నాను అని చెప్పినటువంటి దేశానికి వెళ్ళలేదు, ఇంకో దేశానికి వెళ్ళారు. ఆ తేదీల్లో వెళ్ళలేదు, వేరే తేదీల్లో వెళ్ళారు అనేది ఒక ఆరోపణ. దాని మీద డిపార్ట్మెంట్ల విచారణ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన సస్పెండ్ చేశారు. అది కాకుండా మరొక డిపార్ట్మెంటల్ ప్రొసీడింగ్ కూడా ఉంది. అదేంటంటే తన సస్పెన్షన్కి సంబంధించి, అట్లాగే తన మీద నమోదు చేసినటువంటి మరొక క్రిమినల్ కేసుకు సంబంధించి ఆయన కొన్ని కామెంట్లు చేశారు. ఉద్యోగంలో ఉన్నటువంటి అధికారి పబ్లిక్గా వాటి మీద కామెంట్స్ చేయకూడదు సర్వీస్ రూల్స్ ప్రకారం. దాని మీద డిపార్ట్మెంటల్గా విచారణ జరుగుతోంది. అది రెండవ విచారణ. ఈ రెండూ కాకుండా మరొక 2 క్రిమినల్ కేసులు ఆయన మీద నమోదైనవి. ఆయన సిఐడి చీఫ్గా ఉండగా అగ్రికోల్డ్ విచారణ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు ఆయన కొన్ని అక్రమాలకు పాల్పడ్డారు అనేది ఆరోపణ. అదొక కేసు. రెండవ క్రిమినల్ కేసు ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు. రఘురామకృష్ణరాజు గారు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కేసు నమోదు చేశారు. తను అక్రమంగా నిర్బంధించారు. ఆ నిర్బంధించడంలో అప్పటి సిఐడి చీఫ్ అయినటువంటి సునీల్ కుమార్ గారి పాత్ర ఉన్నది అని. అది రెండో క్రిమినల్ కేసు. సో ఆ రకంగా 2 క్రిమినల్ కేసులు, 2 డిపార్ట్మెంట్ల ప్రొసీడింగ్స్ ఆయన మీద ఉన్నాయి. అందులో ఒక దాంట్లో ఆయన సస్పెన్షన్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన సస్పెన్షన్ రిటైర్మెంట్ వరకు కొనసాగుతుంది అంటే అర్థం ఏంటి? రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా బహుశా రావు. ఈ విచారణలన్నీ పూర్తయిన తర్వాత కానీ ఆయనకు రావాల్సినటువంటి ప్రయోజనాలు రావు. సో ఆ రకంగా సునీల్ కుమార్ గారు రిటైర్మెంట్ తర్వాత కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇవాళ ఇచ్చినటువంటి ఈ జీవోని బట్టి మనకేం అర్థమవుతుందంటే కూటమి ప్రభుత్వం సునీల్ కుమార్ గారి పట్ల చాలా కఠినంగా వ్యవహరిస్తోంది అని. సునీల్ కుమార్ గారు లాగానే సస్పెన్షన్లో ఉన్నటువంటి మరొక సీనియర్ ఐపీఎస్ అధికారి, డీజీపీ ర్యాంక్ స్థాయి అధికారి ఎవరంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. ఆయన కూడా సస్పెన్షన్లో ఉన్నారు. ఆయన అరెస్ట్ అయ్యి జైలుకు కూడా వెళ్ళారు. తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆయన ఆగస్టు 31వ తేదీన రిటైర్ కాబోతున్నారు. బహుశా ఆయన పరిస్థితి కూడా సునీల్ కుమార్ గారు లాగానే రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఆయన మీద కూడా గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించి ఒక క్రిమినల్ కేసు నమోదై ఉంది. మొత్తంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కీలక పాత్ర పోషించినటువంటి పోలీసు అధికారులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చిక్కుల్లో పడ్డారు. అయితే ఒక తేడా ఏంటంటే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చివరి వరకు కూడా కీలకమైనటువంటి పదవిలో ఉన్నారు, ఇంటెలిజెన్స్ చీఫ్గా. వేరే పివి సునీల్ కుమార్ గారిని అంతకు ముందే కారణాలు తెలియదు కానీ సిఐడి చీఫ్గా బదిలీ చేసి చాలా అప్రాధాన్య పోస్ట్కి బదిలీ చేశారు. ఫైర్ సర్వీసెస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనుకుంటాను ఆ డిపార్ట్మెంట్. అయితే ఓవరాల్గా ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తన పరిధికి మించి వ్యవహరించారని, అప్పటి ప్రతిపక్ష టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరించారని ఆరోపణలు అయితే ఉన్నాయి. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చాలా ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఆరోపణలు ఖండించారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులన్నీ చేసుంటే నన్ను ఎందుకు సిఐడి చీఫ్ పదవి నుంచి తొలగించి లూప్ లైన్లో పడేస్తారు అనేది ఆయన వాదన. ఇంకొక విషయం ఏంటంటే చాలా కాలంగా సునీల్ కుమార్ గారు ఇస్తున్న ఇంటర్వ్యూలను బట్టి, ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఆయన జరుగుతున్నటువంటి ఈ పరిణామాలకి సిద్ధపడే ఉన్నారు. ఆయనకి కూటమి ప్రభుత్వంలో మళ్ళీ పోస్టింగ్ రాకపోవచ్చు అనేటువంటి అవగాహనతో ఉన్నారు. చాలా ఇంటర్వ్యూస్లో ఆయన చాలా స్పష్టంగానే చెప్పారు ఏమని, ఈ ఉద్యోగం పట్ల నాకేం ఆసక్తి లేదు, రిటైర్మెంట్ వరకు ఉండి ఆ తర్వాత నాకు ఇష్టమైన పనులు చేసుకోవాలనుకుంటున్నాను అని. అంబేద్కర్ మిషన్ అనేటువంటి ఒక సంస్థ ఉంది. ఆ సంస్థ ద్వారా దళితుల ఇష్యూస్ మీద నేను ఫైట్ చేస్తాను అన్నట్టుగా చాలాసార్లు చెప్పారు. మీరు సస్పెన్షన్లో ఉండి ఈ విధంగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, దీనివల్ల మీకు ఇబ్బంది కాదా అని అడిగితే కూడా ఆయన సమాధానం అదే, నాకు ఉద్యోగం మీద ఎట్లాగో ఇంట్రెస్ట్ లేదు, రిటైర్ అయ్యే వరకు ఈ విధంగా గడిపి రిటైర్మెంట్ అయిన తర్వాత నాకు ఇష్టమైనటువంటి కార్యకలాపాలని చేపట్టాలని చెప్పి నేను అనుకుంటున్నాను
అనే మాటని రకరకాల ఇంటర్వ్యూస్లో చెప్తూ వస్తున్నారు ఆయన. కాకపోతే ఈ స్థాయిలో సీనియర్ అధికారుల్ని ఐపీఎస్ కానివ్వండి, ఐఏఎస్ కానివ్వండి, రిటైర్మెంట్ వరకు సస్పెన్షన్లో ఉంచటం, సంవత్సరాల తరబడి పోస్టింగ్ ఇవ్వకపోవటం గతంలో ఈ స్థాయిలో జరగల. ఇప్పుడు సునీల్ కుమార్ గారిని తీసుకుని ఆయన దాదాపు సంవత్సర కాలంగా సస్పెన్షన్లో ఉన్నారు. 2025 మార్చి 2వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఇప్పుడు ఈ సస్పెన్షన్ని పొడిగించారు. అంటే దాదాపు 16 నెలలు ఆయన సస్పెన్షన్లో ఉన్నట్టు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగానే ఏబి వెంకటేశ్వరరావు గారిని దాదాపు 4 సంవత్సరాల పాటు సస్పెన్షన్లో ఉంచారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ విధంగా చేయడం పట్ల చాలా వ్యతిరేకత వ్యక్తమైంది పబ్లిక్లో కూడా. అది మరీ రాజకీయ కక్షపూరితంగా చేసిన పని అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే రకంగా చేస్తోందా అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. వైసీపీ గవర్నమెంట్ చేసింది కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గంలో ప్రయాణించాలా, అధికారులను ఈ విధంగా 2 వర్గాలుగా చీల్చాలా, దీనివల్ల లాంగ్ టర్మ్లో ప్రభుత్వ యంత్రాంగంలో మొరేల్ దెబ్బతినదా? ఇప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడిగేటువంటి వాతావరణం కూడా లేదు దురదృష్టవశాత్తు. ఎందుకంటే రాజకీయాల్లో ఆ రకంగా 2 వర్గాలుగా సమాజం విడిపోయింది.